ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు సాగుతున్న ఈ సమయంలో దళితుల్లో ఉండబడే ఏ ఒక్క కులానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నదని ఈ సందర్భంగా ముందుగా గుర్తు చేస్తున్నా. రిజర్వేషన్ల వర్గీకరణ అనేది ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్న దశలో దళితుల్లో ఉండబడే వివిధ కులాల ఆకాంక్షల్ని మనోభావాలని గౌరవించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పంపిణీ అనేది నిన్నటి వరకు ఉమ్మడి రిజర్వేషన్లలో ఏ వర్గం దోసుకున్నదో నిన్నటి వరకు గత 7 దశాబ్దాలకు పైగా దళితుల ఉమ్మడి రిజర్వేషన్లను ఏ వర్గం దోసుకున్నదో ఈ వర్గీకరణ అనేది ఆ దోపిడిని అరికట్టే విధంగా ఉండాలి. ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ గతంలో జరిగిన దోపిడికి అరికట్ట వేసే విధంగా ఉండాలి, గాని ఇంతకు ముందు దోసుకున్న వాళ్ళకే మరింత దోషిపెట్టే విధంగా ఉండద్దని చెప్పి నేను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకాలం దోసుకున్న ఏ వర్గం ఉన్నదో ఆ వర్గానికే మళ్ళీ పెద్దపీట వేసే విధంగా ఉండకూడదని, దోసుకున్న వర్గానికి మరింత దోషి పెట్టే విధంగా ఉండొద్దని, ఎవరైతే ఇంతకాలం అన్యాయం గురైనరో, ఎవరైతే ఇంతకాలం అవకాశాలకు దూరమైనరో ఆ అన్యాయం గురైన అవకాశాలకు దూరమైన వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో దక్కే విధంగా ఉండే విధంగా ఈ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న శాసనసభలో ఏ నిర్ణయాలు అయితే తీసుకున్నారో వర్గీకరణ సూత్రాన్ని ముందుకు నడిపిస్తూనే మళ్ళీ దోసుకునే వర్గానికే మరింత దోషిపెట్టే విధంగానే ఆ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్టు కనిపించింది, కానీ అన్యాయం గురైన వర్గాల ఆకాంక్షలను గుర్తించినట్టుగా అవకాశాలు కోల్పోయిన వాళ్ళ అవకాశాలను అందించినట్టుగా కనిపించట్లేదనే విషయాన్ని నేను ప్రస్తుతం నా నేతకాని సామాజిక వర్గం పక్షాన వాళ్ళ ప్రెస్ మీట్ లో పాల్గొంటూ ఏ వర్గానికి అన్యాయం జరగకుండా చూడడం కోసమే మా ఎంఆర్పిఎస్ కూడా అందరికీ న్యాయం దక్కాలనే దాని మీదనే మొదటి నుంచి మేము పాటుపడుతున్నాం, మాట్లాడుతున్నాం అనేసి కూడా గుర్తు చేస్తున్నాం. ప్రస్తుతం ముందు పంపిణీలో అసమానతలు ఎలా ఉన్నాయో ముందుగా నేను నా నేతకాని వర్గం కంటే ముందు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మొన్నటి నుండి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభాకు తగ్గట్టుగా మాకు 11% రావాలి కదా అని అంటే కొన్ని స్వార్థపర శక్తులు లేదా పాలకులకు మాదిగల్లో ఉండే ఊడిగం చేసే శక్తులు, కొన్ని స్వార్థపర శక్తులు, వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపర శక్తులు, నిన్నటి వరకు దోసుకోవడమే అలవాటుగా మార్చుకున్న స్వార్థపర శక్తులకు 11% ఎందుకు ఇవ్వాలని చెప్పి అడిగేటోళ్ళు ఉన్నారు. సేమ్ టైం జాతికి అన్యాయం జరుగుతుందని తెలిసినా, ఇతర దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలిసినా, నేతకానితో పాటు చాలా కులాలకు అన్యాయం జరిగిందని తెలిసినా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులకు ఊడిగం చేస్తే, పాలకులకు దగ్గరవుతే ఏదో కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయనే దాని మీద జాతికి అన్యాయం జరిగినా పర్లేదని చెప్పి మాట్లాడే స్వార్థ పరులకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను లెక్కల మాస్టర్ను కాను గాని ఏదన్నా ఒక ప్రాథమిక స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అడుగుదాం, 2వ తరగతి పిల్లల్లో, 3వ తరగతి పిల్లల్లో, 4వ తరగతి పిల్లల్లో, 5వ తరగతి పిల్లల్లో అడుగుదాం. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు సింగిల్ క్యాస్ట్ గా 15 లక్షల జనాభా గల మాలలకు 5% రిజర్వేషన్లు ఇస్తే అక్కడ ఒక 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న ఒక రేవంత్ అనే పిల్లని అడుగుదాం, మరి 30 లక్షలు ఉండబడే మాదిగలకు ఎంత వస్తుంది చెప్పు అని అడిగితే బహుశా రేవంత్కు తెలియక 9 అన్నట్టున్నది. 15 లక్షలకు 5 ఇచ్చినప్పుడు 30 లక్షలకు తెలివి కల్లా లెక్కలు తెలుసుకున్న పిల్లోడు అయితే 10% అంటాం. ఇంకా అదనంగా 2 లక్షలకు పైగా ఉన్నది, మళ్ళీ 32 లక్షల చిల్లర. మొదటి గ్రూప్ కు కేటాయించేటప్పుడు 15 కులాలు కలిపి కూడా 1% ఇచ్చారు, 1,71,000కు 1% ఇచ్చారు. కానీ ఇక్కడ 2 లక్షలకు పైగా మాదిగలకు అదనంగా ఉన్నారు, మళ్ళీ 32 లక్షలు. 15 లక్షలకు 5 అయినప్పుడు 30 లక్షలకు 10 అవుతుంది. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు 1% వచ్చినప్పుడు 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకు 1% వస్తుంది. అంటే 32 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకు 11% వస్తుంది. మరి 11% మాదిగలకు ఎలా వస్తుంది అనే వాళ్ళకు 15 లక్షలు ఉన్న వాళ్ళకు 5% వచ్చినప్పుడు 32 లక్షలు ఉన్న జనాభా గల మాదిగలకు 11% రాకపోతే ఏ లెక్క ప్రకారం 9% వస్తాయో జవాబు చెప్పాల్సిన బాధ్యత ముందు ఉన్నది. రెండో పాయింట్, ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇప్పుడు నేను మా నేతకాని వర్గం తరఫున మాట్లాడుతున్నా. దళితుల జనాభాలో జనసంఖ్య పరంగా మొదటి స్థానంలో ఉన్నది మాదిగలు, 2వ స్థానంలో ఉన్నది మాలలు. జనసంఖ్యలో దళిత జనసంఖ్యలో 1,33,000 పైగా రికార్డు చూపెడుతున్నది. దళితుల జనసంఖ్యలో 3వ స్థానంలో ఉన్నది నా నేతకాని వర్గం. నేతకాని వర్గాన్ని ప్రత్యేక గ్రూపుగా ఎందుకు చూడలేదనే ప్రశ్న ఉన్నది. నేతకాని వర్గంగా సి గ్రూప్ లో ఎందుకు పెట్టారు? బి గ్రూప్ లో ఉన్న దాదాపు 7 మాదిగ కులానికి అందుబాటులో ఉన్న వారిని తీసి 1,71,000 తోటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు సి గ్రూప్ లో 2 కులాలు నేతకాని మహర్
వాస్తవానికి మహారాష్ట్ర బేస్ గా మహార్ నేతకాని వర్గం ఒకే సమూహంగా కొంత చూడబడుతుంటది. బి గ్రూప్ లో ఉన్న వాళ్ళను అంటే ఏబిసిడి గతంలో జరిగినప్పుడు బి గ్రూప్ లో ఉండబడే అంటే మాదిగల గ్రూప్ లో ఉండబడే వాళ్ళను 7 కులాలను తీసుకెళ్లి ఒక సపరేట్ గ్రూప్ చేశారు. ఆ సపరేట్ గ్రూప్ చేయడానికి 1,00,000 దాటిన ఒక కులాన్ని ముందు పెట్టారు. అది మా బుడగ జంగం. బుడగ జంగం సంబంధించిన జనాభా 1,11,000 దళితుల జనాభాలో 4వ అతిపెద్ద కులం. 4వ అతిపెద్ద కులంగా ఉండబడే బుడగ జంగాలకు ఒక 15 కులాలు కలిపితేనే 1,71,000. 4వ జనసంఖ్య గల కులం బుడగ జంగం. 3వ జనసంఖ్య గల కులాన్నేమో సి గ్రూప్ లోనే పెట్టి 4వ జనసంఖ్య గల కులాన్ని బి గ్రూప్ నుంచి పక్కకు పెట్టి సపరేట్ చేసి రిజర్వేషన్ ఇచ్చారు. ఇది కుట్రబుద్ధి కాకపోతే మరేంటి? 1,11,000 బుడగ జంగాల ఒక కులానికి మిగిలిన 14 కులాలు కలిపితేనే 1,71,000. 2 లక్షల లోపున్న 15 కులాలను కలిపి ఒక గ్రూప్ చేస్తే దళితుల్లోనే 3వ అతిపెద్ద జనాభా కులమైన 1,33,072 ఒకటి 32,000 మహార్. 2 కులాలు కలిస్తేనే 1,65,000 అవుతున్నాయి. ఇక్కడ 15 కులాలు కలిస్తే 1,71,000. ఇక్కడ 2 కులాలు కలిస్తేనే 1,65,000 వస్తున్నాయి. దీనికి ఇంకొక 5 కులాలు కలిపితే 2 లక్షల దాకా వస్తాయి. ఒక 5 కులాలు. ఇంకో విషయం గుర్తు చేస్తున్నా నేను. మొదటి గ్రూప్ లో 15 కులాలే. మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు అనబడుతున్న వాళ్ళలో 18 కులాలు. కానీ మెరుగైన గ్రూప్ లో అనబడుతున్న దాంట్లో మాత్రం 26 చేశారు. నేను అంటున్నా ఈ 26 నుంచి మొదటి గ్రూప్ లాగానే ఇందులో నుంచి 9 తీసేస్తే ఇక్కడ కూడా 15 అవుతాయిగా. 26 నుంచి ఒక 9 కులాలని నేతకాని మహార్లని బేస్ చేసుకొని కొన్ని కులాలను కలిస్తే ఇక్కడ కూడా సపరేట్ గ్రూప్ ఏర్పడుతుంది కదా. అంటే ఇక్కడ ఎందుకు రాలేదు? ఒక దగ్గర 15 కులాల కాడ ఎందుకు ఆగిండు? 2 లక్షలు దాటకపోయినా మిగతా కాడ 18 కులాలు వచ్చినాయి కదా. ఇక్కడ 26 ఎందుకు ఉన్నాయి? తర్వాత బి గ్రూప్ లో మహారాష్ట్రకు సంబంధించిన 2 కులాలు ఉంటాయి. మాంగ్ గరోడి. వాళ్ళు చర్మ వృత్తి చేస్తారు. వాళ్ళ చేతిలో డప్పులు కూడా ఉంటాయి. వాళ్ళు చెప్పులు కుడతారు, చర్మకారుల పని చేస్తారు. వాళ్ళ చేతిలో డప్పులు ఉంటాయి. అంటే వాళ్ళు ఎవరన్నట్టు? మాదిగలకు దగ్గర. మరి మహార్ ఎవరన్నట్టు? మహారాష్ట్ర బేస్. మాంగ్ అనే కులం పేరు మహారాష్ట్రలో ఉంటది ఎక్కువ జనాభా. మహార్ అనే కులం పేరు మహారాష్ట్రలో ఉంటది అంబేద్కర్. దాన్ని అనుసరించి నేతకాని ఉంటది. మాదిగలకు మాంగులు మహార్లు ఎట్లనో మహార్లకు నేతకాని అట్లనే కదా. మరి చర్మ వృత్తి చేసేటోళ్ళు మాదిగలవుతే, డప్పులు కొట్టేటోళ్ళు మాదిగలవుతే వాళ్ళను బి గ్రూప్ లో నుండి తీసేసి మొదటి గ్రూప్ లో తీసుకెళ్లారు. అంటే డైరెక్ట్ మాదిగల సంఖ్య ఇక్కడ ఉండకుండా చేయడానికి మాంగ్ గరోడి ఇలా 14,652 మాంగ్ గరోడి 14,652 కలిపారు. డైరెక్ట్ మాదిగల గ్రూప్. అది మహారాష్ట్ర బేస్ కులం. మరి మహార్ కూడా మహారాష్ట్ర బేసే కదా. మాదిగల్లో మాంగులు ఉండదన్నప్పుడు మాదిగ అనేది తెలుగు కులం. తెలుగు రాష్ట్రాల్లో మాదిగ అనేది కులం. మహారాష్ట్ర కులం. మాంగ్ మహారాష్ట్ర కులమే. బార్డర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంట్లో లిస్ట్ లో వచ్చేసారు. మరి మాదిగలకు చాలా వృత్తిపరంగా దగ్గర ఉండబడే మాంగుల్లోమో సపరేట్ గ్రూప్ చేసి మరి అదే మహారాష్ట్ర బేసుకుంటబడే మహార్లను మళ్ళా మాలలు ఎందుకు కలుపుకున్నారు? అక్కడ మమ్మల్ని వేరు చేశారు కదా. ఇక్కడ మీరు ఎందుకు ఒకటిగా కనిపిస్తున్నారు? మహార్ అనేది కూడా మహారాష్ట్ర బేస్ కులమే. మాంగ్ గరోడి కూడా మహారాష్ట్ర బేస్ కులమే. ఇక్కడ నుంచి మాదిగ నుంచి దూరం చేశారు. వృత్తిపరంగా చెమ్మార్లు డప్పులు కొడతారు అనే విషయం తెలిసి అక్కడ మహార్ బేస్ ను కనీసం నేతకాన్లో కలపకుండా, నేతకాని వర్గంలో ఒక గ్రూప్ ఇవ్వకుండా మాలలే అట్లా పెట్టుకున్నారంటే అంటే రిజర్వేషన్ ఫలాలు వర్గీకరణ దాంట్లో కూడా ఇటు మహార్ల అవకాశాన్ని, నేతకాన్ల అవకాశాన్ని, ఇతరుల అవకాశాన్ని కూడా మాలలే దోసుకోవాలనే ఒక కుట్ర బుద్ధి ఇందులో ఉంటే మాలల ప్రజాపతిని తీసుకొచ్చిన ఒత్తిడి తలకే ఇటు కమిషన్ గాని రేవంత్ రెడ్డి గారి సర్కార్ గాని తలగడం వల్లనే 3వ అతిపెద్ద కులాన్ని గుర్తించలేకుండా పోయింది. మహారాష్ట్ర బేసుకుండబడే మహార్లను నేతకానికి అందుబాటులో పెట్టకపోయింది అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇదంతా మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను.